శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకి మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టేసేసి మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగకరంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం తెలుగు సంవత్సరాది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. మీరందరికీ ఆయురారోగ్యాలతో కలకాలం శుభ ఆశీస్సులతో ఆనందంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరంలో ఎందుకని ఆదాయం అనేది తక్కువగా ఉంది అంటే కంపేరేటివ్గా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహస్థితి మనం చూసినట్లయితే శని అర్ధాష్టమంలో శని దోషం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. 2025 మార్చి 29వ తారీఖు వరకు వచ్చేటప్పటికి శని చతుర్థంలో ఉంటాడన్నమాట. అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంటుంది. అలాగే కాకపోతే ఈ రాశి వారికి గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు. సప్తమంలోకి గురువు రాబోతున్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలత అనేది పొందబోతున్నారు ఈ రాశివారు. మానసిక ప్రశాంతత చాలా రోజుల తర్వాత రాబోతుందా అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి మిగతా విషయాలు మనకు గమనించినట్లయితే ఈ సంవత్సరంలో బాగా గమనించినట్లయితే గురువు మంచి స్థానంలో ఉన్నందువలన ప్రశాంతత అనేది పొందగలుగుతారు, కుటుంబ వృద్ధి అనేది పొందగలుగుతారు, ఆరోగ్యంలో అనుకూలత కూడా ఉంటుందన్నమాట. వృశ్చిక రాశి వారి మీద శని యొక్క త్రిపాద దృష్టి అనేది ఉంది. దానివల్ల వచ్చేటప్పటికి కొంచెం ఆరోగ్యంలో నలత కలిగినప్పటికీ పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరంలో దాని నుంచి రికవరీ అనేది అనేది జరుగుతుందన్నమాట. మరి వాటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి కొన్ని మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలత అనేది మే 1వ తారీఖు తర్వాత వీరు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి అనుకూలిస్తాయి. విద్యార్థులకు విద్యా సంబంధితమైన విషయాలు చురుకుదనంతో పనిచేయగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్లో కానీ ఐఐటి జేఈ మెయిన్స్లో కానీ లేకపోతే మెడికల్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కానీ ఈ సంవత్సరం వీళ్ళు ఉత్తీర్ణత సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయన్నమాట.
అలాగే వ్యాపార సంబంధితమైన విషయాలుగా నూతన వ్యాపారాలు ఆరంభించాలన్న ఒక ఆలోచన అనేది మే నుంచి కార్యరూపం దాలుస్తుంది. మానసిక ప్రశాంతత ఇన్ని రోజులు ఏవైతే కొరబడిందో మే 1వ తారీఖు నుంచి కొంచెం అనుకూలించేటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి సప్తమం మీద ఉన్నప్పుడు ఆ యొక్క శుభదృష్టి ఈ యొక్క రాశి వారి మీద రాబోతుంది అన్నమాట. శనికి ఈ యొక్క సంవత్సరంలో మే 29వ తారీఖు నుంచి తన యొక్క శని యొక్క మార్పు జరిగినందువలన అది కూడా వీటికి ఒక పాజిటివ్ పాయింట్గా లైఫ్లో ఉండబోతుంది అన్నమాట. ఆ యొక్క శుభదృష్టి వల్ల ఈ యొక్క సంవత్సరం వచ్చేటప్పటికి కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితంలో గడవడం అనేది జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, ఇంట్లో వివాహం జరగడం అనేది జరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. మే తర్వాత శుభయోగంగా ఉంటుందన్నమాట. మరియు వీటన్నిటితో పాటు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో సకాలంలో డబ్బు వచ్చి చేరడం అనేది జరుగుతుంటుంది. ధన సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంటుంది. కాకపోతే ఖర్చు కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు కావాలి కాబట్టి అదే ఖర్చు అవుతుంది. లాభం అనేది ఎప్పుడైనా బిజినెస్ పెట్టగానే తొందరగా డబ్బు రాదు కాబట్టి అందుకనే మీకు ఆదాయం అనేది ఎప్పుడైనా సరే తక్కువ, వ్యయం అనేది ఎక్కువగా వ్యాపారం చేసేవాటికి. ఉద్యోగం చేసే వారికి వచ్చేటప్పటికి కూడా కొంచెం అలాగే ఉంటుంది. ఈ యొక్క సంవత్సరంలో రాబడి తక్కువగానే ఉంటుంది, ఖర్చు కొద్ది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. సంఘంలో గౌరవం, గుర్తింపు సంపాదించగలుగుతారన్నమాట. రాజకీయ రంగ ప్రముఖులకి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో పొందగలుగుతారు. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు యోగకారకుడు. ఎవరైనా చెప్పినా సరే చెప్పకపోయినా సరే కేతువు మంచి యోగకారకుడు, మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. మే తర్వాత ఈ అర్ధాష్టమ శని ఎప్పటి నుంచి దూరం అవుతుందో అప్పటి నుంచి ఇంకా ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. ఉద్యోగపరంగా రాణించగలుగుతారు. ఆరోగ్యం వల్ల కూడా స్థిరత్వాన్ని పొందగలుగుతారు. గృహంలో ప్రశాంతత పొందగలుగుతారు. ఇంట్లో పిల్లలకి వివాహం గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఒకరికి ఉద్యోగం రావడం అనేది మానసిక ప్రశాంతతకి గల కారణమవుతుంది. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి గురువు మీరు చూసినట్లయితే త్రిపాద దృష్టి అంటారు అన్నమాట. గురువు యొక్క త్రిపాద దృష్టి అనేది శుభం. తన యొక్క దృష్టి అనేది పంచమాన్ని, భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటాడనమాట. పంచమాన్ని సప్తమంలో నుంచి పంచమాన్ని చూస్తే అది వచ్చేటప్పటికి దుర్వ్యయాన్ని తగ్గించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకో విషయం వచ్చేటప్పటికి భాతృ సంబంధితమైన విషయాలు, బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్లో కానీ ఎక్కడైతే మనకు దూరం అయిపోయినటువంటి ఆప్తులు కానీ వారందరూ చేరువవటం అనేది ఒక శుభదాయకంగా ఉంటుంది. 10 మందిలో 10 మంది మన్ననలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి సంవత్సరం స్టాక్ మార్కెట్స్ విషయంలో దూరంగా ఉండటం అనేది ముఖ్యమైన సూచన. పిల్లలకి దగ్గర అవుతారు. కుటుంబంలో సఖ్యత పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ద్వికలత్ర అంటే పునర్వివాహం కానీ చేసుకోవాలనుకున్న వారికి కూడా వివాహం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. లాయర్స్ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి లాయర్స్కి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో అంటే మే తర్వాత నుంచి అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తున్నది. కోర్టు సంబంధితమైనటువంటి కేసులు కూడా కొంచెం ముడిపడే విధంగా ఉంటుంది. స్కూల్ టీచర్స్కి మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి, స్కూల్ యాజమాన్యాలకు కూడా ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. క్రయ విక్రయాలు లాభించే విధంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే మాంస దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు, పచారీ కోట్లలో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే పౌల్ట్రీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ఫిషరీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రశాంతమైనటువంటి ధన రాబడి అనేది ఉంటుంది. కాకపోతే అధికమైనటువంటి ఖర్చు కూడా వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నదన్నమాట. ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, వారి యొక్క యజమానులు, వారి యొక్క కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా పదోన్నతి పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాలు మే తర్వాత సఫలీకృతం పొందడం అనేది జరుగుతుందన్నమాట. గోల్డ్ స్మిత్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, బంగార వృత్తి వారికి 2023-24 కన్నా 24-25 అనేది చాలా లాభించే విధంగా ఉంది. గురుగ్రహ అనుకూలత రీత్యా వీరు బాగా అనుకూలతను పొందగలుగుతారు. బంగార వ్యాపారంగా సంపాదించగలుగుతారు. అదేవిధంగా సిల్వర్ బిజినెస్, వడ్రంగ పని చేస్తున్నటువంటి వారు, కలప పని చేసేటువంటి వారు, వారితో పాటు ఎవరైతే ఈ యొక్క ఐరన్ సంబంధితమైనటువంటి వృత్తి చేస్తున్నటువంటి వారు కొద్దిగా ఐరన్ పని చేసేటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి వారు కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు స్టీల్ని. మరియు ఈ వడ్రంగ పని చేస్తున్నటువంటి వారు, వారితో పాటు బంగారం పని చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది అన్నమాట.
అలాగే పుస్తక షాప్ యజమానులు, పుస్తక షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగాల మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా ఒక మంచి స్థాయికి నుంచోగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మే తర్వాత మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. 2025 మే తర్వాత ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మంచి శని కూడా అర్ధాష్టమ శని బాధ కూడా తగ్గుతుంది కాబట్టి ఇంకా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు ఎక్కువగా పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు చేతి వృత్తి పనుల వారికి చాలా మంచి శుభయోగంగా చెప్పవచ్చు. బీడీ కార్మికులు, చేతి వృత్తి పని వాళ్ళు, ముద్రణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, హస్తలేఖన సంబంధితమైనటువంటి పనిచేసేటువంటి వారు, ఆస్ట్రాలజర్సు అంటే ఎవరైతే జ్యోతిష్యులు వీరికి కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. పంచాంగ కర్తలు అలాగే వారితో పాటు ప్రవచనకర్తలకి కూడా అనుకూలమైనటువంటి కాలంగా మే తర్వాత గోచరిస్తున్నది ప్రథమార్థ కాలంలో సంవత్సరం మొత్తం. ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. ఫార్మాస్యూటికల్ షాపుల్లో ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమానులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కూడా మంచి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ఫోటోగ్రాఫర్స్కి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వీడియోగ్రాఫర్స్ కూడా మే తర్వాత నుంచి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు అన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్లు, వీడియోగ్రాఫర్లు మరి అలాగే డైరెక్టర్లు, మ్యూజిషియన్స్ వీరికి కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో వీరు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. హోటల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, కాఫీ టీ షాపుల యజమానులు, మరియు అలాగే కాఫీ టీ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, క్యాటరింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలి అంటే కర్రీ పాయింట్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. స్కూల్ మేనేజ్మెంట్స్కి, స్కూల్ ప్రిన్సిపల్స్కి, ఉపాధ్యాయులకు కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది ఎక్కువగా లాభించే విధంగా ఉంది. బాగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా స్కూల్ మేనేజ్మెంట్స్ 1-2 బ్రాంచ్లు ఆరంభించాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తారు. వాటిలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. మాంస దుకాణాలలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సొంటి మరియు బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పురోహితులకు వచ్చేటప్పటికీ మంచి అనుకూలమైనటువంటి కాలం. మత ప్రబోధకులు కూడా ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేతి వృత్తి వాళ్ళు పనిచేసేటువంటి వారు, అలాగే ఉక్కు లోహాలకి సంబంధించినటువంటి వారికి అంతగా అనుకూలించట్లేదు. లోహాలకి కొంచెం దూరంగా ఉండాలి. ఇంట్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి పాత ఇనుము సామాను ఏదైతే ఉంటుందో వాటిని కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ పొజిషన్స్ గురించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా పోలీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. రెవెన్యూ, ఎలక్ట్రికల్, అలాగే ఖనిజ శాఖ, భూ ఖనిజ శాఖ, ల్యాబ్ టెక్నీషియన్లు వీళ్ళందరికీ కూడా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ముఖ్యంగా చెప్పాలి అంటే కొద్ది కాన్సన్ట్రేట్ చేసి చదివితే గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ద్వితీయార్థంలో వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే స్త్రీలకి సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం మనం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే గ్రహస్థితి మనం చూసి మన పరిహారాల గురించి మాట్లాడదాం. గ్రహస్థితికి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి లాభస్థానాల్లో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడన్నమాట. రాహు చాలా బలవంతమైనటువంటి గ్రహం అన్నమాట. పంచమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి అధికమైనటువంటి వ్యయాన్ని, వృధా ఖర్చుని కలిగిస్తూ ఉంటాడు. సో వృధా ఖర్చుని మరియు ఆరోగ్యంలో అనుకూలతని, సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం ముఖ్యంగా ఈ రాశి వారు చేయాల్సినటువంటి ఏం చేయాలి అంటే దానికి పరిహార రీత్యా వీరు రాహుగ్రహ కవచాన్ని పఠించడం, దుర్గాదేవి ఆరాధన చేయటం, దుర్గాదేవి అనుష్ఠానాన్ని చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. బుధవారాల పూట రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. అలాగే ధరించాల్సినటువంటి వీరు ఎటువంటి రత్నాన్ని ధరిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అంటే గోమేధికాన్ని 3 నుంచి 5 క్యారెట్స్ చిటికెన వేలికి ధరించినట్లయితే వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు అన్నమాట. వీరు ముఖ్యంగా చెప్పాలి అంటే దుర్గాదేవిని అధికంగా పూజించినట్లయితే ఈ సంవత్సరం వీరికి ఖర్చు కొంచెం తగ్గుతుంది. పిల్లలకి ఎదుగుదలలో బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు.
మిగతా విషయాల గురించి మనం మాట్లాడదాం. మిగతా విషయాలు వచ్చేటప్పటికి శని వీరికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. తద్వారా వచ్చేటప్పటికి కొన్ని విషయాలు సానుకూల పడకుండా దూరంగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ యొక్క విషయాలలో అనుకూలత కోసం శనిగ్రహ ఆరాధన అనేది చేయాలి. శనిగ్రహ కవచాన్ని పఠించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నల్ల నువ్వులని శనివారం పూట ఎవరైనా బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే నల్ల నువ్వులతో పాటు నల్ల నూనె దీపాన్ని కూడా మనం నవగ్రహాల్లో శని ముందు శనివారం పూట వెలిగించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. మే వరకు గురుగ్రహ అనుకూలత ఇంకా పెంచుకోవాలి అని ఎవరైతే ఆలోచిస్తుంటారో, ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికీ గురువారం పూట పసుపుతో పచ్చటి పెసలతో కానీ లేకపోతే పసుపు రంగు కలిగినటువంటి ఏవైతే మిఠాయిలు ఉంటాయి కదా, ఆ మిఠాయిల్ని మనం సాయిబాబా దేవాలయంలో పసుపు రంగులో కలిగినటువంటి మిఠాయిల్ని కానీ గోధుమ పిండితో చేసినటువంటి మిఠాయిలు ఏవైతే ఉంటాయో వాటిని సాయిబాబా దేవాలయంలో మనం ఇచ్చినట్లయితే మనకు అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. మరియు వాటితో పాటు వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం శీఘ్రంగా వచ్చేటప్పటికి వారికి వివాహం అనేది జరుగుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.